ఎన్సోవరం హై స్కూల్లో ఉన్నాం. 2006 నుంచి 2015 వరకు కూడా ఈ స్కూల్లో ఎంతో ఈ ఊర్లో కావచ్చు స్కూల్లో కావచ్చు మొక్కలు నాటాం. మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈవేళ ఇవి పెరిగి పెద్ద అయినప్పుడు ఎంత ఆనందం అంటే ఆ మధుర స్మృతుల్ని మనసులో కదిలాడుతున్నాయి. ఇది ఎంతోమంది విద్యార్థులకి ఇది మనకి స్ఫూర్తిగా నిలుస్తుంది. దయచేసి అందరూ కూడా మొక్కలు నాటండి, పర్యావరణం కాపాడండి, జీవ వైద్యం పొందించండి. ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ఈ 3 మొక్కలు ఎందుకు నాటానంటే 3 విద్యార్థులు వాళ్ళు ఏట్లో పడి చనిపోయారు, నీటిలో మునిగి చనిపోయారు. వాళ్ళ తీపి జ్ఞాపకాలుగా ఈ 3 మొక్కలు నాటడం జరిగింది. ఇవి 6th క్లాస్ పిల్లలు అన్నమాట. మేము అప్పుడు ఇక్కడ ఈ స్కూల్లో నేను హిందీ మాస్టర్ పనిచేస్తున్నప్పుడు 6th క్లాస్ పిల్లలు చనిపోతే వాళ్ళకి తీపి గుర్తుగా ఈ మొక్కలు నాటాను. అలాగే ఇవన్నీ చూస్తే బయోడైవర్సిటీ పార్క్ తయారు చేస్తాం. ఒకవైపు రావి, వేప, ఇది జమ్మి చెట్టు, చండ్ర చెట్టు. ఇది చండ్ర చెట్టు యాక్చువల్గా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ చండ్ర చెట్టు. ఇవన్నీ రకరకాల చెట్లు. దువ్వి, యాక్చువల్గా దువ్వి చెట్లు ఎక్కడ కనిపించే మనకి దువ్వి, రావి, చూసినట్టు చండ్ర, ఇలాగ రకరకాల విత్తలు, రకరకాల అన్ని రకాల నేనిచ్చేవి, పండ్లిచ్చేవి అన్ని రకాల చెట్లు ఇక్కడ నాటడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.